మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ వంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో అయితే మనం అయితే ఇక్కడ ఉన్నాము. సో వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అయితే అధిక సంఖ్యలో అయితే భక్తులు అయితే ఇక్కడికైతే వస్తారు. వాళ్ళు మొక్కుకున్న తర్వాత అయితే కొబ్బరికాయలు అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఆ కొబ్బరికాయల మీదనైతే ఈ గుడికి అయితే చాలా పెద్ద మొత్తంలో అయితే ఆదాయం వస్తుంది. సో మనం లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ కొబ్బరికాయలు కొడతారు, వీటిపైన ఎంత ఆదాయం వస్తుందని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ ధర్మగుండం దగ్గరనైతే ఆ సంచులలో అయితే కొబ్బరి ముక్కలు ఉన్నాయి. సో వీటిపైన చాలా ఆదాయం వస్తుంది శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి. సో చూడండి, ఆయన అయితే అక్కడ నుంచి అయితే కొబ్బరి ముక్కలు మొత్తం అవన్నీ సేకరించి ఆ సంచులలో అయితే వేయడం అయితే జరుగుతుంది. సో చూడండి, అక్కడ ఒక మహిళనైతే కొబ్బరికాయ కొడుతుంది, ఈయననేమో తీసుకొని సంచులు వేస్తున్నాడు. వీటి ద్వారానైతే గుడికి అయితే ఆదాయం వస్తుంది. వీటిని ఎండబెట్టి తర్వాత వీటిని లోపల ఉన్న కొబ్బరిని తీసి అంటే గిట్టుబాటు ధర ఉన్నప్పుడైతే వ్యాన్లలో తరలిచ్చి అయితే దీన్ని అయితే అమ్మడం అయితే జరుగుతుంది. గోదాములు వస్తారు, ఎండబెడతారా? ఎండబెట్టేసి అమ్మేస్తారా? సేట్ అమ్ముతాడా? ఎవరు దీనికి మొత్తం ఎవరు చూసుకుంటారు? కాంట్రాక్టర్ చూసుకుంటారు. సో చూడండి, ఇక్కడ సంచులలో నింపి అయితే పక్కకైతే పెట్టిరు కొబ్బరి ముక్కలు. సో చూడండి, సంచులు అయితే కొబ్బరి ముక్కలు అయితే గోదాంకి వెళ్తాయి. వీటిని అయితే ఎండబెట్టి చేసిన తర్వాత వీటికి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు ఇవైతే అమ్మడం జరుగుతుంది. అప్పుడు ఎన్ని కోట్లు అంటే అసలు ఎంతమంది భక్తులు చూడండి, ప్రతి రోజు వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని కొబ్బరికాయలు కొట్టడం అయితే జరుగుతుంది. వాటి ద్వారా ఈ గుడికి అయితే కొన్ని కోట్ల ఆదాయం అయితే వస్తుంది. అండి, రాజన్న ఆలయంలో అక్కడ కొట్టినటువంటి కొబ్బరి కాయలు అంటే కొబ్బరి చిప్పలు ఇక్కడికి తీసుకొస్తారు. మనకైతే ఇక్కడ కనిపిస్తా ఉంది, మొత్తం కొబ్బరి చిప్పలను అయితే ఎండబెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడికైతే రండి. అంటే ఇవి నిన్న మొన్న కొట్టిన కొబ్బరికాయలు ఉన్నట్టున్నాయి, ఇంకా పూర్తిగా ఎండలేవు. పూర్తిగా ఎండిన తర్వాత ఇప్పుడు టెండర్ ద్వారా ఇవైతే అమ్మడం అయితే జరుగుతుంది. అంటే రేట్ వచ్చినప్పుడు అమ్ముతారట. ఎండడం అంటే ఇలా ఎండుతాయి. సరే రండి. సో చూడండి, ఇక ఇలా ఎండుతాయి. ఇలా ఎండిన తర్వాత ఇంకా కొంచెం ఎండలేవు, ఇలా ఎండబెడతారు. ఇలా ఎండబెట్టిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. కట్ చేసి ఇవైతే వేరే ప్రాంతాలకి తరలించి రేటు ఉన్నప్పుడైతే అమ్మడం అయితే జరుగుతుంది. వేములవాడ దేవస్థానంలో ప్రతిదీ టెండర్ ద్వారా అది అమ్ముతారు. ఏది కూడా వేస్ట్ కాదు. రాజన్న గుడిలో జరిగేది ఏదైనా సరే, కొబ్బరికాయలైనా సరే, ఇంకా వేరే ఇతర ఏమైనా సరే కూడా, ఏ వస్తువు అయినా కూడా, ఒకవేళ భక్తులు ఏదైనా సమర్పించుకున్నా కూడా ఎంటికల దగ్గర నుంచి కూడా ఏది వేస్ట్ కాదు. ప్రతిదీ ఒకటి టెండర్ ద్వారానైతే వెళ్ళి అమ్మడం అయితే జరుగుతుంది. దాని ద్వారా వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానానికి అయితే కొన్ని కోట్ల ఆదాయం అయితే రావడం అయితే జరుగుతుంది. కొబ్బరి తీస్తారు, తీసిన తర్వాత ఇవి ఇక్కడ వేసేస్తారు. చూడండి ఎన్ని ఉన్నాయో. వీటి ద్వారా కూడా లాభమే. ఇందాక నేను చెప్పినట్టు ప్రతిదీ కూడా వేస్ట్ కాదు. ప్రతి దాంట్లో కూడా ఆదాయం అయితే వస్తుంది శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆలయానికి అయితే. వీటితో అగరబత్తీలు చేస్తారట. తర్వాత లేదంటే ఇటుక బట్టీలు ఉంటాయి కదా, ఇటుక బట్టీలకు కూడా పంపిస్తారట. వీటి ద్వారా కూడా ఆదాయం అయితే రావడం జరుగుతుంది. అంటే చాలా వాటిలో ప్రతి ఆదాయం అయితే వస్తుంది, ఏది వేస్ట్ కాదు. సో చూడండి, ఇక్కడైతే చాలా వాటికైతే కొబ్బరి ముక్కలు అయితే ఎండబెట్టడం అయితే జరిగింది. ఇవి శుభ్రం చేస్తారంట. శుభ్రం చేసి నిల్వ చేసి అంటే దేని దానికి క్లీన్ చేస్తారంట. అంటే కొబ్బరి కాయలోంచి కొబ్బరిని వేరు చేస్తారు, చిప్పలు కూడా వేరు చేస్తారు. ప్రతిదీ పనికి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ పనికి వస్తుంది. 200కు పైగా అంటే గుడికి, బద్దిపోచమ్మ గుడికి, తర్వాత రాజరాజేశ్వర దేవస్థానానికి సంబంధించిన దేని దానికి టెండర్లు అయితే నిర్వహిస్తుంటారట ఇక్కడ. అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అయితే టెండర్ అయితే వేసుకొని ఎవరికి వస్తుందో వాళ్ళైతే ఇవి తీసుకొని ఇలా మొత్తం దేని దానికి విడివిడిగా చేసేసి అమ్మడం అయితే జరుగుతుంది. దీని ద్వారా కొబ్బరి నూనె కూడా తయారవుతుందట. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటున్నారు, అంటే ఇటుక బట్టీలకు కూడా ఇవి కొబ్బరి చిప్పలు కూడా ఇస్తారంట.
ఒకసారి మరి వారిని అడుగుదాము. ఈ కొబ్బరి చిప్పలు ఎలా అసలు దీని ప్రాసెస్ మనకు తెలియదు కాబట్టి మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు వీటిని అంటే ఏ రాష్ట్రాలకు తరలిస్తుంటారు? హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో పోతుంది. ఉమ్, ఇప్పుడు మన గుడి దగ్గర కొట్టిన ముక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు ఉమ్. లేబర్లు. వేసి బట్టి పెట్టడం ఉంటుంది వానాకాలం. మీరు అన్నారు ఇంతకుముందు బట్టి పెడతారా? బట్టి పెడతారు. బట్టి పెట్టడం కష్టమే ఎండాకాలం ఈ వానాకాలం. ఉమ్, మళ్ళీ ఇది కిందికి తీసుకుపోవాలి, బట్టి పెట్టాలి. ఉమ్. అక్కడ మళ్ళీ మంట పెడతారు. బట్టి ఆ. అగ్గి తీసుకొచ్చి బట్టి పెట్టి చేసుకుని చేయాలి. ఈ ముక్కలు కష్టమే. ముక్కలు చేస్తారా? లే ఇట్లా ఉంటది. ఇట్లే ఉంటాయా? ఆ, ఇట్లనే బట్టి పెట్టుకోవాలి వానాకాలం. మీరు అన్నట్టు వానాకాలం నష్టమే. ఉమ్. ఇప్పుడు మళ్ళీ ఎంత తీసుకుపోయి బట్టి పెట్టాలి. ఎంత వస్తది? ఎంత ఆదాయం వస్తుంది మీకు తెలుసా? అదేం మనకు తెలియదు. అది షేర్లో వెళ్తుంది, మీకేం తెలియదు. మాకు తెలియదు. టెండర్ అంటే ఎంత పడతారు అంటే మినిమం ఎంత ఉంటది? ఏమో ఎంత అక్కడ అందరూ వాడిన తీరు ఉంటది కదా, వేలంపాట కదా. వేలంపాట. వేలంపాట కాబట్టి టెండర్ వేసి డీలీలు ఇస్తారు. డీలీలు తీసి పట్టుకుంటారు వీళ్ళందరూ. ఉమ్. టెండర్ వేసి పట్టుకుంటారు. రాజు అనేది వేరే, బతిపస అనేది వేరే కొంచెం అది. పట్టుకొని టెండర్ వేస్తారు. ఉమ్. ఆ చిప్పలు కూడా యూస్ అవుతాయి. చెప్పలు బట్టీలకు పోతుంది, మన ఎక్క బట్టలకు పోతారని చెప్తారు ఉమ్. మా షేర్లు ఇట్లా. వానకాలం ఇబ్బందికి, ఎండాకాలం ఒకటే వీళ్ళకి ఇబ్బంది ఏమి ఉంటది. ఆ. వానకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా బట్టి బట్టలు ఇప్పుడు ఎండ ఆరవచ్చిరా ఉమ్. మన పడ్డా అనుకో ఇవన్నీ కుప్ప చేయాలి. మళ్ళీ కుప్ప ఎంతమంది చేయాలి. వర్క్ చేస్తారు ఇక్కడ? ఉన్నారు 30-40 మంది ఉన్నారు. 30-40 మంది. దీనికి ఉన్నారు 30-40 మంది, దానికి 20-30 మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వేసిపోతారు కదా. వాళ్ళే అక్కడ కొట్టాలి, ఆయనకి వచ్చి పని మళ్ళీ ఇక్కడ ముక్కలు వేయాలి, చేసి ఎండ పెట్టాలి. దేని అంత ఒకటే ఇదంతా వీళ్ళే చేయాలి. ఒకలే వేయాలి ఇక. వాళ్ళే చేయాలి. అక్కడ కొట్టాలి, ఆ. తీసుకొచ్చి ఈడ వేయాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ వానకాలం వాన కొట్టింది అనుకో, ఉమ్. అక్కడ తీసుకొచ్చి ఆరబెట్టాలి. లేకపోతే కింద బాగా వాన పడితే అక్కడ కుప్ప పెడతారు, ఉమ్. బట్టి పెట్టాలి. ఈ చిప్ప మోయాలి, తీసుకుపోయి ఒక ఖాళీ ప్లేస్ ఉన్నది ఉమ్. అక్కడ వేసి అగ్గి ఒక కుంపటి లెక్క ఉంటాయి, కుంపట్లో తీసుకొచ్చి ఆ రూమ్ లో పెడతారు. ఉమ్. మళ్ళీ సెట్ వేస్తారు. ఉమ్. అట్లా దాని ద్వారా చిప్ప తీయేస్తుంది, అది అట్లా తీయేస్తుంది. ఆహా. అట్లా వేసి విడివిడిగా చేసి ఎండగానే వస్తాయి కదా. ఎండతోనే వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బట్టి పెడతలేరు, ఆహా. బట్టి అవసరం వర్షాకాలం లేదు. అయితే మరి తీయడం కష్టం. వర్షాకాలం బట్టి పెడితేనే నీకు తీయేస్తుంది, తీయస్తుంది, లేదంటే తీయరాదు. తీయరాదు. వస్తాయి. ఇప్పుడు మంది వచ్చినప్పుడు బాగా అవుతుంది సేలింగ్, బాగా వస్తారు. మంది బాగా వచ్చినప్పుడు ముక్కలు కూడా బాగా వస్తాయి. ఉమ్. 30 మంది అంటే మరి తక్కువ ఉన్నారు కదా, మస్తు ఉన్నాయి. ఎక్కువ ఉంటారు, 30 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఎక్కువనే ఉంటారా? వాళ్ళకి ఎంత ఉంటా ఒక సాలరీ? సాలరీ ఒక్కొక్కరు ఒక తీరు ఒకటి. అంతేనా? అక్కడ జీతం వేరే ఉంటది, అక్కడ పని చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏడ పని అంత ఒకటే మొత్తం అంత. మొత్తం కలిపి ఎంత వస్తుంది అంటారు మినిమం? మనకు తెలిసింది నాకు తెలిసింది 8-10 వేలు ఉంటాయి కావచ్చు అంతే. అంతేనా? అక్కడ ఇక్కడ కలిపి మరి తక్కువ కదా. ఇవైతే తక్కువ అంటే కోట్లలో ఆదాయం వస్తుంది, ఇచ్చేటప్పుడేమో తక్కువ. ఏమో దానికి ఒక్కొక్కరు ఒక రేటు.